ఇటీవల మైనర్ ను ప్రేమించి తన ఇంటికి యువకుడు తీసుకెళ్లాడు. మైనర్ కావడంతో ఇరు కుటుంబాలు మాట్లాడుకుని తర్వాత పెళ్లి చేయడానికి నిర్ణయించారు. మంగళవారం ఉదయం ఇంటిలో యువకుడు ఉరేసుకున్నాడు. స్థానికులు గమనించి సమీపంలో హాస్పిటల్ కు కుటుంబ సభ్యులు తరలించారు. పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ణయించారు. తమ కుమారుడు చనిపోయాడు. రక్షణ కోసం ఇబ్రహీంపట్నం పోలీసులను బాలిక కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. యువకుడు ఎందుకు చనిపోయాడో తమకు తెలియదని, 3 లక్షలు ఇవ్వాలని యువకుడి కుటుంబ సభ్యులు తమ ఒత్తిడి చేస్తున్నారని బాలిక కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరు పోసమ్మ అండి. అది కొండపల్లి బి కాలనీ డాల్మెట్రీ. పాప పేరు లిఖిత. ఇలాగ అబ్బాయి కిరణ్ అనే అబ్బాయిని కోటనగర్లో అమ్మాయి లవ్ చేసి ఇలా జరుగుతుంది. కొంచెం అలా అనేసి అమ్మాయి వెళ్ళిపోయింది. నేను ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పానండి. పాప ఏమో ఇలాగ చెరువులో దూకేసింది. మళ్ళీ రాత్రి ఏమో ఉరి పోసుకుంది. ఇవన్నీ చాలా వరకు ఆపుకొస్తున్నామండి. రాత్రి తెల్లవారులు ఇంట్లో కాపలాగానే ఉన్నాను. ఆ అబ్బాయి నిన్న మధ్యాహ్నం 12:30కి ఉరి పోసుకొని చనిపోయాడంట. ఏం జరిగింది ఏంటి అనేది నాకు తెలియదు. నేను కూడా ఇంట్లో లేను, బ్యాంక్ సెంటర్ వెళ్ళాను. పాప చూస్తే పాప చనిపోతాను, నేను తనలేనిదే బతకలేను ఇలాగ అంటుంది సార్. ఈ అమ్మాయిని అయితే ఆపలేకపోతుంది. ఓ పక్క మా చిన్న పాప మెచ్యూర్ అయింది, ఆ సంస్థలోనే ఉన్నాను నేను వెళ్ళి ఇంకా నేనేం చేయలేక నాకు వెనకాల ఎవరూ లేరు సార్. అమ్మ లేదు, నాన్న లేడు, వెనక ముందు ఎవరూ లేరు, ఇద్దరు అమ్మాయిలే. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా అని చెప్పుకున్నాను సార్. మేడం గారికి జరిగిందంతా చెప్పాను. చెప్తే మళ్ళీ ఇలా అనేసి మళ్ళీ పాపకి వాళ్ళు ఏరియా నుంచి రాత్రి ఆ పెద్ద మనుషులు వాళ్ళు ఎవరు వచ్చారు సార్. వచ్చి పాపని నిలదీసి ఇలాగా మరి ఏంటమ్మా ఇలా చనిపోయాడు, నీ మూలంగానే చనిపోయాడు కాబట్టి నువ్వే బాధ్యతలు తీసుకోవాలి. వాళ్ళ చెల్లి ఉంది, మళ్ళీ వాళ్ళ చెల్లి చదువుకి వాళ్ళ ఇంట్లో సమస్యలకి నువ్వు అండగా నిలబడాలి. ఆ చదువుకి నీ ద్వారా ఏమైనా డబ్బులు మాకు వసూలు పెట్టాలి, అమ్మాయికి నువ్వు ఏర్పాటు చేయాలి అనేసి 3 లక్షలు అలాగని అన్నారు సార్. అమ్మాయికి గట్టిగా ఇలా మాట్లాడి ఇలా చెప్పేసి వెళ్ళారు. అయితే అయినా ఇవన్నీ చేసినా కానీ నేను రాత్రి అంతా కూడా అమ్మాయి కాపలాగానే ఉన్నాం, భర్త భార్యలు ఇద్దరం కూడా. పొద్దున్నే మళ్ళీ అయినా కూడా మళ్ళీ అదే పని చేస్తుంది సార్. నేను బతకను నాకు తానే కావాలి, నేను అప్పుడు కూడా తనతో ఉన్నట్టే ఉంది, తను లేకుండా నేను ఉండలేను. మీరు ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా మీరు తర్వాత అయినా సరే నేను స్కూల్కి వెళ్ళినా అదే పని చేస్తాను, ఇదే మాట చెప్తుంది సార్. నాకు ఇంక నేను ఏం చేయాలో నాకు ఎవరు చెప్పుకోవాలి, నాకు ఎవరు లేరు సార్. నాకు ఇంక భయం వేసేసి నా పిల్లని కాపాడుకోవాలని నేను